నమస్తే అందరికీ. స్వాగతం మా యూట్యూబ్ ఛానల్‌కి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగించే ఒక అద్భుతమైన కూరగాయైన క్యారెట్ గురించి. చాలామంది క్యారెట్‌ను కేవలం కూరగాయ అనుకుంటారు. కానీ దీని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ వీడియోలో క్యారెట్‌లో ఉన్న పోషక విలువలు, ఆరోగ్యానికి ప్రయోజనాలు, దీనిని వాడే పద్ధతులు అన్నీ తెలుసుకుందాం. క్యారెట్‌లో పోషకాల పరిమాణం. క్యారెట్‌ను న్యూట్రియంట్ ప్యాక్డ్ కూరగాయ అని ఎందుకు అంటారో తెలుసా? ఇందులో ఉండే ముఖ్యమైన పోషకాల విషయానికి వస్తే విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ కే, ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు క్యారెట్‌లో ఉంటాయి. విటమిన్ ఏ ఇది కళ్ళ ఆరోగ్యానికి అత్యంత అవసరమైనది. బీటా కెరోటిన్ ఇది మన శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. విటమిన్ కే ఇది రక్తం గడ్డగట్టడంలో ఉపయోగపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడుతుంది. పొటాషియం ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా క్యారెట్లో చాలానే ఉన్నాయి. రోజుకి 1 లేదా 2 క్యారెట్లు తినడం ద్వారా ఈ న్యూట్రియంట్స్‌ను సులభంగా పొందవచ్చు. కళ్ళ ఆరోగ్యానికి క్యారెట్ ప్రయోజనం. మనకు చిన్నప్పటి నుంచి చెబుతుంటారు క్యారెట్ తింటే కళ్ళకి మంచిది అని. ఇది కేవలం మాట కాదు, ఇది శాస్త్రీయంగా సాక్ష్యాలతో నిరూపితమైన విషయం. బీటా కెరోటిన్ కళ్ళ దృష్టిని మెరుగుపరుస్తుంది. రాత్రి వేళల్లో చూడటం కష్టపడే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ ముందు ఎక్కువ టైం ఉండే వాళ్ళకి క్యారెట్ ఒక సహాయకారి. విటమిన్ ఏ కొరత వల్ల వచ్చే నైట్ బ్లైండ్నెస్ అనే సమస్యను కూడా తగ్గించగలదు. చర్మానికి మేలు చేసే క్యారెట్. చర్మం మృదువుగా ఉండాలంటే మీరు క్యారెట్‌ను తప్పక డైట్‌లో చేర్చాలి. క్యారెట్‌లో ఉండే విటమిన్ సి చర్మానికి నిగారింపు ఇస్తుంది. మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. క్యారెట్‌ను గ్రేట్ చేసి తేనెతో కలిపి ఫేస్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా గ్లో కూడా ఇస్తుంది. వేసవి కాలంలో సూర్యరశ్మి వల్ల వచ్చే ట్యానింగ్‌ను కూడా తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యానికి క్యారెట్. మన హృదయ ఆరోగ్యానికి క్యారెట్ ఎంత సహాయపడుతుందో తెలుసా? క్యారెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతాయి. పొటాషియం హై బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. క్యారెట్ తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొవ్వు స్థాయిని తగ్గించవచ్చు. ఈ రోజుల్లో స్ట్రెస్, బరువు వల్ల వచ్చే గుండె సంబంధిత సమస్యలకు కూడా ఇది ఒక సహజ ఔషధం. క్యారెట్‌ను డైట్‌లో ఎలా చేర్చాలి? మీరు క్యారెట్‌ను వంటల్లో ఎన్నో రకాలుగా వాడవచ్చు. క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే తాగితే శక్తినిస్తుంది. క్యారెట్ సలాడ్స్ మరిగించకుండా తినడం వల్ల పూర్తి పోషకాలు పొందొచ్చు. క్యారెట్ పరాటా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. క్యారెట్ హల్వా డెజర్ట్ గాను ఆరోగ్యకరమైన ఐటెం. క్యారెట్ సూప్ కూడా మంచి ఐడియా, ముఖ్యంగా శీతాకాలంలో. ఇవి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, రుచిని ఇస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి క్యారెట్. బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా లో క్యాలరీ, హై ఫైబర్ ఆహారం తీసుకోవాలని చెబుతారు. క్యారెట్ ఈ 2 లక్షణాలు కలిగిన కూరగాయ. క్యారెట్ తిన్నాక చాలాసేపు ఆకలి వేయదు. ఫైబర్ వల్ల. క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల డైట్‌కి పర్ఫెక్ట్ ఫుడ్. రోజుకు ఒక క్యారెట్ తీసుకుంటే మంచి తేడా కనిపిస్తుంది. క్యారెట్ గురించి ఆసక్తికరమైన విషయాలు. మీరు ఎప్పుడైనా తెల్ల క్యారెట్ చూసారా? పాతకాలంలో చాలా వరకు తెల్ల లేదా పసుపు క్యారెట్లు ఉండేవి. నారింజ రంగు క్యారెట్ 17వ శతాబ్దంలో డచ్ దేశంలో కనిపించిందట. ప్రాచీన గ్రీకు వైద్యులు క్యారెట్‌ను పేగుల సమస్యల కోసం వాడేవారు. చైనాలో క్యారెట్‌ను చీర యొక్క మూలము అని పిలుస్తారు. పిల్లలకు క్యారెట్ తినిపించడానికి చిట్కాలు. చిన్నపిల్లలకు నేరుగా క్యారెట్ ఇవ్వడం కష్టం. కానీ క్యారెట్ గాజర్ హల్వా లేదా
క్యారెట్ మిల్క్ షేక్‌గా ఇవ్వండి. క్యారెట్ చిప్స్ లేదా క్యారెట్ అప్పాలు కూడా చేసి ఇవ్వచ్చు. క్యారెట్ పరాటా వాళ్ళకు చెప్పకుండా ఆహారంలో కలిపేయండి. వారు తినేస్తారు. పోషకాలు కూడా అందుతాయి. ఇప్పుడు మనం క్యారెట్ ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం. మీ చర్మం కోసం ఒక సహజ ఫేస్ ప్యాక్. 2 స్పూన్ల క్యారెట్ ముద్ద, 1 స్పూన్ తేనె, చిటికెడు బేసన్ ఇవి కలిపి ముఖానికి వేసి 15 నిమిషాల పాటు ఉంచండి. మృదువైన ప్రకాశవంతమైన చర్మం కోసం ఇది ఒక అద్భుతమైన చిట్కా. మొత్తంగా చూస్తే క్యారెట్ అనేది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పాలి. అందులో ఉండే పోషకాల వల్ల కళ్ళకైనా, చర్మానికైనా, గుండెకు అయినా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది సులభంగా అందుబాటులో ఉండే, తక్కువ ధరలో లభించే ఆరోగ్య రహస్యం. మీ రోజువారీ డైట్‌లో క్యారెట్‌ను తప్పకుండా చేర్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.